శ్రీకృష్ణ జయంతి వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. నేడు సోమవారం కృష్ణాష్టమి సందర్భంగా కర్నూలు నగరంలోని బి క్యాంపులో ఉన్న విజ్ఞాన మందిరంలో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజ్ఞాన మందిరం ఆలయ కమిటీ సెక్రటరీ గోపాల కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నట్లు తెలిపారు. ప్రపంచ మానవుడికి శ్రీకృష్ణుడు ఆదర్శమన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఉయ్యాల పల్లకిలో స్వామివారు ఆసీనులయ్యారు. సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. అందరిలో కన్నా ఆది గురువు ఎవరు, ప్రపంచానికి మొత్తానికి ఎవరు అంటే అది శ్రీకృష్ణుడు. అందుకే చెప్పింది కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణుడికి నా నమస్కారాలు. ఎందుకు ఆయన్ని మనం గురువుగా పూజిస్తాము అని అడిగితే, మొత్తం ప్రపంచానికి మొత్తానికి మహోన్నతమైన గ్రంథాన్ని ఉపదేశించాడు. ఏంటి ఆ గ్రంథం అంటే అదే భగవద్గీత. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో వచ్చి తాము దీనంగా భగవంతుడి వైపు చూసినప్పుడు మనకి ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించేది, మన అన్ని సమస్యలకు కూడా పరిష్కారాన్ని చూపించే గ్రంథం ఏంటి అంటే అదే భగవద్గీత. దాన్ని ఆ భగవంతుడు మనకు ఉపదేశించాడు కాబట్టి ఆయన జగద్గురువు, కృష్ణుడిని జగద్గురువు అని పిలుస్తారు. ఇంకా శ్రీ కృష్ణాష్టమి. కృష్ణ అష్టమి అంటే ఈరోజు రాత్రి 12 గంటలకి రోహిణీ నక్షత్రయుక్తమైన అష్టమి తిథి ఉంది. ఆ భగవంతుడు కృష్ణుడు అవతరించిన రోజు కాబట్టి ఈ రోజు రాత్రి 12 గంటలకి ఆ కృష్ణుడికి భూమి మీదకి అడుగు పెడతాడు. కాబట్టి ఆయన మనం ఎలా సత్కరించుకోవాలి, అర్ఘ్య ప్రదానాన్ని చేస్తూ పాలతో ఆ చంద్రుడి సహితమైన ఆ కృష్ణుడిని భూమి మీదకి మనం ఆహ్వానించాలి. ఆహ్వానిస్తే ఆ కృష్ణుడు దయ వల్ల మనందరికీ ఆయురు ఆరోగ్య ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి అనేది ప్రజలందరి నమ్మకం. కాబట్టి భక్తులందరికీ విజ్ఞప్తి, ఈరోజు సాయంత్రం 7 నుంచి 7:30 వరకు కృష్ణలీల గురించి ప్రవచనం ఉంటుంది. 7:30 నుంచి డోలోత్సవం జరుగుతుంది కృష్ణుడికి. అలానే రాత్రి 12 గంటలకి ఆ కృష్ణుడికి రోహిణి సహితమైన ఆ అష్టమి తిథి రోజు ఆ కృష్ణుడికి అర్ఘ్య ప్రదానాలు ఇచ్చి ఆ భగవంతుని భూమి మీదకి సాదరంగా ఆహ్వానిద్దామని చెప్తూ నా 2 మాటలు శ్రీకృష్ణ అర్పణమస్తు. నా పేరు రవితేజ, ఇక్కడ బి క్యాంప్లో పురోహితుడిగా పనిచేస్తున్నాను. రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని బి క్యాంప్ విజ్ఞాన మందిరం నందు శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తులందరూ విశేషంగా పాల్గొని అందరూ ఇచ్చేస్తున్నారు. మరియు ఈరోజు రాత్రి రోహిణీ నక్షత్రం అర్ధరాత్రి 12:08 వస్తుంది. కాబట్టి ఈరోజు రాత్రి స్వామికి అభిషేకం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా విరివిగా పాలు తీసుకొచ్చి స్వామికి అభిషేకం చేసి కోరుచున్నాము. మరియు ఈరోజు స్వామి రవితేజ పురోహితులు 7 గంటల నుంచి 7:30 వరకు వచ్చేసేసి శ్రీకృష్ణ లీలల గురించి ఈరోజు ఆయన వివరంగా చెప్తారు. తర్వాత 7:30కు వచ్చేసేసి ఈరోజు డోలోత్సవం జరుగుతుంది. కావున ప్రజలందరూ విరివిగా పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము. జై. నా పేరు గోపాల కృష్ణమూర్తి, సెక్రటరీ.
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.